శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు జూన్ మాసంలో 22వ తేదీన ఈ రాశి జాతకుల జీవితంలో జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఈ రాశి జాతకులు ఈ రోజున ఖచ్చితంగా విధి వింత నాటకం ఆడబోతుంది. మీ జీవితంలో ఈ మార్పు కలగబోతుంది, కనబడుతుంది. ఈ యొక్క మార్పు గురించి మీరు అస్సలు అనుకుని ఉండరు. చీకటి నుండి దూసుకు వస్తున్న బాణంలాగా ఈ రోజున మీ జీవితంలో ఒక కీలక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ఏమిటో, ఏం జరగబోతుందో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి వ్యక్తిత్వాన్ని గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు, నిద్ర పట్టదు. స్వయం కృషితో ఉన్నవారికి నిద్ర ఇలాగే పట్టదు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే కృషి, తపన, పట్టుదల ఎక్కువ. కార్యదీక్షత ఉంటుంది. మంచి చెడు చూస్తారు, ఆలోచిస్తారు, అనుభవిస్తారు. అప్పుడే పని మొదలు పెడతారు. ఈ రోజున చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఒక సమస్యకైతే పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్య పరిష్కరించుకునే క్రమంలో కొత్త సమస్య ఎదురు కాబోతుంది. మీ జీవితంలో ఈ విధంగా విధి వింత నాటకం ఆడబోతుంది. ఇదివరకు సపోర్టుగా ఉన్న వ్యక్తులు వ్యతిరేకంగా మారొచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక అవకాశం ముందుకొస్తుంది. 100% సాటిస్ఫాక్షన్ అందించబోతుంది. ఎన్నోసార్లు ఈ అవకాశం అందిపుచ్చుకోవడం కోసం ఎంతో కష్టపడ్డారు, కానీ మంచి అవకాశం రాలేదు. అటువంటి అవకాశమే ఈ రోజు రాబోతుంది. విధి ఆట ఆడబోతుంది. ఆ ఆటకు ఈ రోజున ముగింపు పలకబోతుంది. ఆర్థిక పెరుగుదలకు సంబంధించి, ప్రమోషన్ కు సంబంధించి కార్యాలయంలో చర్చ జరిగే అవకాశం ఉంది. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించబోతున్నారు. ఇప్పటి వరకు అసహ్యించుకుంటున్న తోటి ఉద్యోగస్తులు కావచ్చు, చాలా సఖ్యతగా ఈ రోజు అవసరం మేరకు మాట్లాడతారు. మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు మీ దగ్గరకు సాయం కోసం వస్తారు. కుటుంబంలో మాత్రం చిన్న చిన్న స్పర్ధలు ఉన్నాయి. పరుగున కుటుంబ సభ్యుల వలన ఒక ఆరోపణ ఎదుర్కోబోతున్నారు. ఇది మిమ్మల్ని బాధించే అంశంగానే చెప్పాలి. ఆదాయ మార్గం అన్వేషించే వారికి చక్కటి ఆదాయ మార్గం కనిపిస్తుంది. ఇలా మీ జీవితాన్ని మీరు ఆదాయ మార్గం కోసం వెతుకుతూ గడుపుతుంటే ఈ రోజున సక్సెస్ అయితే కాబోతున్నారు. లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ప్రేమ భాగస్వామి కావచ్చు, సర్ప్రైజ్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా చాలా సమయాన్ని వారితో గడిపి ఆ యొక్క స్పర్ధలు తొలగించుకుంటారు. అపరిచిత వ్యక్తుల వల్ల ఈ రోజు మోసం కలిగే ప్రమాదం ఉంది. మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు ఈ రోజు మిమ్మల్ని మభ్యపెట్టొచ్చు. కావున జాగ్రత్త. ఆర్థిక పురోగతికి సంబంధించి శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఎదుటివారు బాధపడుతుంటే తట్టుకోలేని తత్వం ఉంటుంది. వీరికి వీరి నిర్ణయాలు కూడా దృఢంగా ఉంటాయి. మనస్తత్వం సెన్సిటివ్ గా ఉంటుంది. ఇతరులకు సాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటారు. ఎదుటి వారికి సాయం చేసే విషయంలో ఈ రోజైతే కాస్త జాగ్రత్త. వారితో మాట్లాడుతూ పర్సనల్ విషయాలు చేరవేయద్దు. వారితో చెప్పుకోవాలి అనిపించే ఆకర్షణ ఎదుటి వారి వల్ల కలగొచ్చు. ఈ రీతిలోనే మీరు భ్రమపడి ఎదుటి వారిని నమ్మితే మీ జీవితం రోడ్డున పడడం ఖాయము. ఎందుకంటే వచ్చే అవకాశాలు వారే తోసేస్తారు. మీ వద్దకు రానివ్వరు. ఏ మంచి జరగకుండా అడ్డుపడతారు. కష్టం వచ్చేలా మార్గాలు తెరుస్తారు. కావున అధికంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది. భగవంతునిపై నమ్మకం ఉంచండి. నిత్యం శని ఆరాధన, శివ ఆరాధన, పరమశివుని నామస్మరణ చేసుకోవడం మేలు కలుగుతుంది.